జీవితంలో ఈ 3 పదాలు మన జీవితాన్నే మార్చేస్తాయి. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ ఓట్స్కి లేదు ఎండు. ఓ మహానుభావుడు ఏమన్నాడంటే, మనందరి జీవితం ఈ 3 పదాల్లో దాగుంటుందంట. అయితే ఇందులో మొదటిది ఏంటంటే అవసరం. ఇది నీ దగ్గర ఏముందో కాకుండా నీ దగ్గర ఎవరు ఉంటారో చూపిస్తుంది. మన సంతోషంలో మన అన్న వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మన అవసరాలకు వచ్చేదానికి మాత్రం అందులో కొందరే మిగులుతారు. అప్పుడు తెలుస్తుంది నిజంగా మన వాళ్ళు ఎవరు అనేది. రెండవది ఏంటంటే అవకాశం. ఇది మన అందరి జీవితంలో ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. ఆ సమయంలో మనం సిద్ధంగా లేకపోతే వదిలేసి వెళ్ళిపోతుంది. లైఫ్లో మనకంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మన అసలైన విలువ బయటపడుతుంది. మన జీవితంలో ఇదే ఒక్క అవకాశం మనమేంటో ఈ ప్రపంచానికి మొత్తం నిరూపిస్తుంది. మూడవది ఏంటంటే అవమానం. మనమందరూ అనుకున్నట్లు ఈ అవమానం అనేది మనకు చేసే గాయం కాదు, మనకు జీవితంలో నేర్పించే ఒక గొప్ప పాఠం. ఈ అవమానం అనేది నిన్ను పరిస్థితులను బట్టి బాధ పెట్టొచ్చు, నిన్ను ఏడ్చేలా చేయొచ్చు, నిన్ను పూర్తిగా కృంగదీయచ్చు. కానీ ఇదే అవమానం నిన్ను నీ లైఫ్లో నువ్వు ఎవరి సపోర్టు తీసుకోకుండా నీ సొంత కాళ్ళ మీద నువ్వే గట్టిగా దృఢంగా నిలబడేలా చేస్తుంది. నీకు జరిగిన అవమానమే నీకు నేర్పిస్తుంది జీవితంలో ఎలా బ్రతకాలో, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అని. నీకు తెలియకుండానే నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళే నీ ఎదుగుదలకు కారణమవుతారు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో అవసరం ఎప్పుడూ నిన్ను పరీక్షిస్తుంది. ఒక మంచి అవకాశం ఎప్పుడూ నిన్ను నిరూపిస్తుంది. ఒక బలమైన అవమానం ఎప్పుడూ నిన్ను మార్చేలా, నీ జీవితంలో నువ్వు అందనంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. ఇలా జీవితంలో ఈ 3 దాటిన వాడే అసలైన విజేత. నేను కనిపించకపోయినా నా మాటలు ఇలా పాడ్కాస్ట్ రూపంలో ప్రతిరోజు 6 గంటలకి వినిపిస్తూనే ఉంటాయి. నా మాటలు నీ మనసుకు తాకితే నీ భావాన్ని ఇప్పుడే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. మన సమాజ పరివర్తనకై నా ఈ చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. మీరు ఒకవేళ ఫాలో కొడితే మరొక పాడ్కాస్ట్ వీడియోతో ఇలా మళ్ళీ రేపు 6 గంటలకు కలుసుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.